కార్తీక మాసంలో అమావాస్య తర్వాత వచ్చే పవిత్రమైన పోలి పాడ్యమి ప్రాముఖ్యతను తెలుసుకోండి. ఈ రోజున దీపారాధన, ప్రత్యేక పూజలు చేయడం వల్ల శివ, కేశవుల అనుగ్రహం లభించి, సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. పోలిపాడ్యమిని ఎలా ఆచరించాలో ఈ కథనంలో చూద్దాం. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటాము. పోలిపాడ్యమి నాడు ప్రవహించే నీటిలో దీపాలను వదులుతారు. ఈ ఏడాది పోలి నవంబర్ 21, అంటే ఈరోజు వచ్చింది. పోలిపాడ్యమి నాడు దీపారాధన చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. శివ, కేశవుల అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటాము. పోలిపాడ్యమి నాడు ప్రవహించే నీటిలో దీపాలను వదులుతారు. ఈ ఏడాది పోలి నవంబర్ 21, అంటే ఈరోజు వచ్చింది. పోలిపాడ్యమి నాడు దీపారాధన చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. శివ, కేశవుల అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే పోలిపాడ్యమి నాడు ఈ విధంగా ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఆర్థికపరంగా కూడా ఏమైనా ఇబ్బందులు ఎదురుకాకుండా ఈరోజు 31 దీపాలను పారే నదిలో వదిలిపెట్టండి. ప్రతికూల శక్తి నుంచి బయటపడడానికి పోలిపాడ్యమి నాడు దీపారాధన చేయడం, దానధర్మాలు చేయడం వంటివి చేస్తే మంచిది. పోలిపాడ్యమి నాడు దానం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. పేదలకు, కుక్కలకు, కాకులకు ఆహారం పెట్టడం వంటివి చేయొచ్చు. పోలిపాడ్యమి నాడు దీపాలు పెట్టిన తర్వాత ఇలా చేయండి. పోలిపాడ్యమి నాడు దీపారాధన, దానధర్మాలతో శివ, కేశవుల అనుగ్రహం పొందండి. ఈ పవిత్ర దినం సమస్యలు తొలగించి, పుణ్యం, సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. పైన చెప్పిన విధంగా ఆచరించి శుభఫలితాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.